వస్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా సురేంద్ర నాయుడు గారు ఏంటి ఎలా చూస్తారు? వైసీపీ ఆరోపణలు కనిపించట్లేదా? చంద్రబాబు గారు, మంత్రులు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? 4 రోజులుగా అసలు జనాలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారండి. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు మీరేం ఆన్సర్ ఇస్తారు? ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ 9 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే, చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఆరోపణ చేయలేదంటే మనం ఆశ్చర్యపోవాలా. వైసీపీ పనే అది కదా. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేసే కదా 151 నుండి 11కి వచ్చినారు. అంటే ఒక ఆరోపణ చేసే ముందు దాంట్లో నిజాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. అట్లా లేకుండా ఇష్టానుసారం మీరు ఇందాక చెప్పారే, నన్ను గిచ్చితే నిన్ను గిచ్చుతాను అని మా మీద ఆరోపణలు చేసినారు కాబట్టి దాంట్లో నిజం ఉన్నా నిజం లేకపోయినా మేము తిరిగి ఆరోపణలు చేయాలా అనేది. మీ మీద ఆరోపణలు చేసిన దానికి వాస్తవాలు ఉన్నాయి, మీరు గమనించాలి. మీరు ఏం చెప్పారు? కోర్టులో పర్మిషన్ తీసుకొని దావోస్ పోతామన్నారు. దావోసు పోయారు మీరు? పెట్టుబడులు తీసుకొచ్చేదానికి దావోసు పోతాము అన్నారు. దావోసు పోయారు మీరు? ఆ రోజు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇక్కడ నుండి ప్రజల సొత్తు ఈ డబ్బులంతా వేసుకొని మీరు దావోసుకు పోకుండా లండన్కు పోయే దారిలో కూడా మళ్ళీ మధ్యలో ఇంకొక దేశం, ఆ దేశానికి పోయి మళ్ళీ లండన్కి పోయి లండన్లో వీళ్ళ పిల్లల్ని వాళ్ళ బాగులు చూసుకొని ఆ మధ్యలో వస్తా ఇక్కడ నుండి తీసుకుపోయిన డబ్బులంతా కూడా ఆ మధ్యలో ఇంకొక దేశంలో డంప్ చేసేసి దావోసులో ఒక్క రోజు కూడా మీటింగ్లో పాల్గొనిందిలా. ఆ రోజు ఉన్నటువంటి మంత్రిని అడిగితే, కోడిగుడ్డు మంత్రిని, ఆ కోడిగుడ్డు మంత్రి ఏం సమాధానం చెప్పాడు? తెల్లవారుతూ లేస్తే అక్కడ చలి ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, పోలేని పరిస్థితి. మళ్ళీ ఎందుకు కోడిగుడ్డు మీద ఏకం పెట్టడానికి వెళ్ళినారా? ఇక్కడ నుండి మీరు దావోసుకు పోవడం ఎందుకు? మళ్ళా నేను చలి అందుకని పోలేకపోయినా నన్ను చెప్పడం ఎందుకు? మళ్ళా కోడిగుడ్లు మాటలు చెప్పడం ఎందుకు? అది కదా ఆలోచించాలా. ఈరోజు మనం అట్లా కాదు కదా. మీరు ఎక్కడ పోయినా పారదర్శకంగా ఉంది. వీళ్ళ వాడు పనికిమాలిన వాళ్ళు ఏదో ఆరోపణ, పనికిమాలిన పేపర్ అంటే లోకేష్ గారి క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. ఏదన్నా అధికారి పేటకి వెళ్తే చెప్పాలి, జనరల్ తెలుస్తుంది కదా, ఎందుకు చెప్పలేదు, ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఒకటి సార్, మంత్రులకి ఎన్నో పనులు ఉంటాయి. అందులో కీలక శాఖలు చూస్తున్నటువంటి మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు, ఆయన ఎన్ని పారిశ్రామికవేత్తలతో ఎంతమందితో మాట్లాడారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి తీసుకొచ్చారు మనం అందరూ చూసాం. ఒకరోజు ఏదో క్యాబినెట్కి రాలేదని చెప్పి ట్రోల్ చేసి లోకేష్ బాబు మిస్ అయిపోయాడు, లోకేష్ బాబు కనిపించలేదు అని చెప్పి మాట్లాడితే వీళ్ళకు ఒక విశ్వసనీయత అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో కనిపించాడా? ఏ రోజైనా ప్యాలెస్ దాటి బయట వచ్చాడా? కనీసం మీలాంటి ప్రెస్ మిత్రులు అడిగితే వాళ్ళకి సమాధానం ఏ రోజు అని చెప్పాడా? కనిపించాడా? అసలు 5 సంవత్సరాలు అన్ని కూడా రికార్డింగ్ చేసి పంపించిన లైవ్లే కదా. ఏది కూడా డైరెక్ట్ లైవ్ పెట్టిన పాపాను పోలే కదా, అన్ని రికార్డ్ చేయడం పంపించడమే కదా. ఒకవేళ ఏదన్నా ఈ విపత్కర పరిస్థితులు వచ్చి విపత్తు వస్తే వాళ్ళని పరామర్శించేదానికి కూడా కింద ఏడన్నా అడుగు పెట్టాడా? భూమి మీద అడుగు పెట్టాడా? ఆకాశంలో ఫ్లైట్లో తిరిగేసి పోయినాడే కానీ కింద అడుగు పెట్టిన సందర్భాలు లేవు. ఆకాశంలో తిరిగితే కూడా మీరు ఇంకొక విషయం గమనించాలా, ఆకాశంలో తిరిగితే కూడా కింద ఉండే చెట్లు నరికేశారు, కింద ఉండే షాపులు మూసేశారు. వీళ్ళ మాట్లాడతారు. ఈరోజు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నాడు, మా లోకేష్ బాబు గారు ఏ విధంగా చేస్తున్నారు? కూటమి అంటే ఇలా ఉండాలి. కూటమి అంటే వివిధ పార్టీలు ఉన్నా కూడా ఒకే పార్టీ లాగా ఈ విధంగా ప్రజల కోసం మనం పనిచేయాలనే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు విదేశాలకు పోయినారు కనిపించలేదు అని చెప్పేసి. ఎన్నో రకరకాలు ఉంటాయండి, రకరకాలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తారు, మీరు లెటర్లు రాసేస్తారు, మళ్ళీ ఇక్కడ నుండి ఈమెయిల్ పంపిస్తారు ఆడికి. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరో ఒక దగ్గర ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఎన్నుండి ఈమెయిల్ పంపిస్తారు. ఏమని పంపిస్తారు ఈమెయిల్లో? మళ్ళా మేము వస్తాం, మీరు పెట్టుబడులు ఎడగాని పెట్టారు, జాగ్రత్త తస్మాత్
మళ్ళా మేము లాక్కుంటాం భూముల్ని, మీరు పెట్టుబడి పెట్టకూడదు ఇక్కడ అని చెప్పి మెయిల్ పంపిస్తారు మీరు. అది కదా మీ పని. మీరు 11కు పడినా ప్రజలు మిమ్మల్ని 11కు పడేసినా నిస్సిగ్గుగా మళ్ళా అదే కంటిన్యూ చేస్తున్నారంటే ఇంకా మళ్ళీ ఏం మాట్లాడతాం? దీనికి ఒక చర్చ అదేంది సాక్షి ఛానల్లో పెట్టి ఆ మనస్సాక్షి ఉందా? ఆ ఛానల్కి ఒక మనస్సాక్షి అనేది ఉందా? తర్వాత లేస్తే ముందు పోతే ఇదే పనేనా? ఇప్పుడు నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి సురేంద్ర గారు వద్దులేండి, ఛానల్ పేరుస్తుంది మనకు వద్దులే, కానీ జనరల్ గా మామూలుగా చెప్పండి. ఒక సెకండ్ సార్. ఒక బాధ్యతాయుతమైనటువంటి సతీష్ గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థగా మీరు కూడా డిబేట్ చేయాలి. ఏం డిబేట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒకటి వచ్చింది, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు, ఇంకా మీరు ప్లాన్ ఏం చేస్తున్నారు? ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఎండగట్టడమే మీరు అది చేస్తున్నారా? ఒక రోజైనా మీరు అది చేయకపోగా ఊరికి అవాకులు చవాకులు మాట్లాడడం వేస్ట్ కదా. ఇప్పుడు మా గొడ్ల రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. మా గొడ్ల రామారావు గారు కూడా నమస్కారాలు. మా గొడ్ల రామారావు గారు కూడా వైసీపీ పార్టీలో ఉన్నా కూడా నాకు నిజం చెప్తున్నా, కొంతమందిని నేను అభిమానిస్తా. పార్టీలు వేరైనా కొంతమందిని అభిమానిస్తా. ఎందుకు అభిమానిస్తామంటే ఉన్నది మాట్లాడతారు. ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే ఆ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపిస్తారు. కొంతమంది ఛానల్లోకి వస్తారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడరు ఈయన. నేను కొన్ని ఛానల్లో కూడా మేము చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు విమర్శ సద్విమర్శ అనేటివి ప్రజలకు ఉపయోగపడాలి. మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఉండేటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటే అది ఒక ఇది ఉంటుంది. అట్లా లేకుండా ఇప్పుడు ఏదో మా మీద 5 సంవత్సరాల్లో విమర్శించినారు, సో ఇప్పుడు కారణం లేకపోయినా మేము విమర్శించేయాలా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకు? ఇంకా అడుగుదాం సురేంద్ర గారు, అడుగుదాం రామారావు గారిని అడుగుదాం. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. హేమకుమార్ గారు వాయిస్ తీసుకున్నాక ఇద్దరికి